కాపు యువకుడిది లాకప్ డెత్ అయినా అంటూ నిన్న వార్త వచ్చింది. ఇవాళేమో చంపేశారని డైరెక్ట్గానే అంబటి రాంబాబు గారు చెబుతున్నారు. మరోవైపు ఏమో టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరి, రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం. మొన్న చింతమనేని ఇష్యూ ఇవన్నీ చూశారు కదా. అయితే ఆశ్చర్యంగా ఎల్లో మీడియా మాత్రం అరాచకం నుంచి ప్రశాంతత వైపు వచ్చిందని చెప్పి రాసుకుంటున్నారు. ఓ పక్కేమో పోలీసులు ఇంత క్రౌరింగ్గా వ్యవహరిస్తూ ఉంటే వీళ్ళు ఈ రకంగా రాస్తున్నారంటే, ఇంకోటి కాపుల్ని చేర్చండి, ఏ చిన్న సంఘటన జరిగినా కులం కార్డుతో రచ్చ చేయండి అంట. ఇది ఇంకొక ఎల్లో మీడియా. అంతేగాని ఈ వార్తను మాత్రం, ఈ గల్లంతైన వార్త, ఇతను ఇట్లా చంపారన్న వార్తను మాత్రం ఈనాడు ఆంధ్రజ్యోతి కప్పిపుచ్చే ప్రయత్నం. గతంలో మీడియా ఇంత నీచంగా లేదండి. ఎందుకంటే వాళ్ళ వర్షం రాయండి, వీళ్ళ వర్షం రాయండి. ఈ చనిపోయిన వ్యక్తి కుటుంబం బాధని, ఆవేదనని విస్మరింపజేసి అతనికి చివరికి, అంటే ఆంధ్రప్రదేశ్లో బాధితుల వైపే కేసులు పెట్టే సంస్కృతి వచ్చేసింది. మొన్న చింతమనేని ఇష్యూలో కూడా చూసాం కదా. సో పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, నిజంగా ఈ సాయి కృష్ణ ఇష్యూ ఎంత దారుణంగా ఉంది? పోలీసులు ఇంత క్రౌరింగ్ ఎందుకు మారుతున్నారు? మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది నేతలు కానీ చేసే అరాచకాల మీద నిన్న అనేక చోట్ల నుంచి పోలీసుల మీద ఈ రకమైన కంప్లైంట్లు వస్తుంటే, రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ఈనాడు వారు రాస్తుంటే జనాన్ని పిచ్చోళం చేయటమా, లేకపోతే నిజం వాస్తవాలు రాయటమా? మీరు అన్నట్టు ఆ వార్తను ప్రస్తావించడానికి కానీ, ఆ సంఘటనని మాట్లాడడానికి కానీ ఆందోళన కలిగించే పద్ధతిలో ఆ వ్యవహారం నడిచింది. అంబటి రాంబాబు గారు వారికున్న ఆధారాలతో ఇది ఉద్దేశపూర్వకంగా పోలీసుల సమక్షంలో చేసిందని తీవ్రమైన అలిగేషన్ చేశారు. ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాటికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఏం జరిగిందో వాస్తవాలు ప్రపంచం ముందు చెప్పాలి. కోర్టు ముందు చెప్పాలి, ప్రపంచం ముందు చెప్పాలి. కోర్టు ముందు లాజిక్ గా చెప్పొచ్చు, ప్రపంచం ముందు, ప్రజల ముందు వాస్తవాలు చెప్పాలి. ప్రజలకు జరిగిన భయోందనలు తొలగించాలి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వేరు, కానీ దాన్ని చూసిన వాళ్ళు, దాన్ని విన్న వాళ్ళు ఎంత భయోందనలకు గురవుతారు, వ్యవస్థల పట్ల అపనమ్మకం వస్తే ఎంత ప్రమాదం వస్తుంది. మనం పోలీసులైనా ఎవరైనా పోతే మనకు రక్షణ ఉంటుంది అనుకుంటారు. అక్కడ ఇట్లాంటి చర్యలు జరుగుతుందన్న వార్తలు వచ్చినప్పుడు, రాంబాబు గారు లాంటి వాళ్ళు వారుకున్న ఆధారాలతో బయటకు వచ్చినప్పుడు ఖచ్చితమైన సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి. రాకపోగా దానికి రివర్స్ లో మాట్లాడు. ఉదాహరణకు మీరు అన్నట్టు ఈ ఘటనలో జరిగిందేంటి, తప్పేంటి, ఒప్పేంటో మీడియా రాస్తూ వైసీపీ ఆరోపణతో పుట్టి తప్పని చెప్పండి. అలా కాకుండా కులం కార్డు ఉపయోగిస్తున్నారు, కాబట్టి ఎక్కడ ఘటన జరిగితే కులం పేరు ప్రస్తావించండి, చేల్చండి అని జగన్ గారు ఏదో చెప్తున్నట్టుగా వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కాపు అన్నది నిజం కదా. రాంబాబు గారు కాపు కులానికి సంబంధించినటువంటి లీడరే కదా, వైసీపీ లీడర్ కావచ్చు. కాబట్టి ఆయన ప్రస్తావిస్తాడు, ఇట్లా మా వాడు జరిగింది అన్యాయాన్ని ప్రస్తావించడం తప్పే ఉంది. రెండు, సమాధానం చెప్పాలి కదా. మరి ఇంత నీతులు చెప్పేవాళ్ళు గతంలో సుధాకర్ గారు లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మీరు ఏ కార్డు చెప్పారు? ఒక డాక్టర్ చనిపోయారని చెప్పారా, దళిత డాక్టర్ అని చెప్పారు? ఈ రోజు అదే చెప్తున్నారు కదా. ఖచ్చితంగా ఒక మనిషి చనిపోయినప్పుడు, ముఖ్యంగా బలహీన వర్గాల వాళ్ళు చనిపోయినప్పుడు ఆ ప్రస్తావన వస్తుంది. కాదండి, సుధాకర్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. ఒక అతను తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే కానిస్టేబుల్ అతన్ని ఆపలేక వెనకాల చేతులు కట్టడం జరిగితే అది పెద్ద ఇష్యూ అయింది. తర్వాత అనారోగ్యంతో చనిపోయాడు, కానీ అప్పుడు ప్రభుత్వం అతని మీద ఏం చేయలేదు. అది కూడా మనం గమనించాల్సిన విషయం కదా. సమాచారం ఏంటంటే నాకు అది ఇప్పటికీ అర్థం కాదు. దానిపైన సిబిఐ విచారణ పూర్తయి సంవత్సరాలు అవుతుంది. ఏమైందో చెప్పలేదు. రిపోర్ట్ ఇచ్చేసింది, సిబిఐ రిపోర్ట్ ఇచ్చేసి సంవత్సరాలు అవుతా ఉంది. ఏం దానికి ఏం లేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే సిబిఐ పూర్తయిన తర్వాత ఆ రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయటకు రాలేదు దేవుడికి తెలియదు. నా పాయింట్ ఏంటంటే, ఒక ఘటన జరిగినప్పుడు, బలహీన వర్గాల ఘటన జరిగినప్పుడు చెప్తారు. నిజంగా గారు సుధాకర్ గారి విషయంలో ప్రభుత్వం తప్పిదం లేకపోయినా నిందలు మోపించారు కదా. ఆయన ప్రవర్తన వాటికి సంబంధించి అనేక చర్చలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మీరు గతంలో ఇట్లాంటి ప్రస్తావన చేసినప్పుడు, ఈ రోజు కాపు కులానికి సంబంధించినటువంటి ఒక యువకుడు చనిపోయినాడు, లాకప్ డెత్ అని అంటున్నారు, పోలీసులు హింస అని రాంబాబు గారు చెప్తున్నప్పుడు ఆయన మా కాపు కులాన్ని ఎందుకు చెప్పడు? జరిగింది వాళ్ళకే కదా, పైపించి జనసేన నాయకుడు బంధు అని అంటున్నారు. కాబట్టి కుల ప్రస్తావన మీరు తెచ్చి ఈరోజు ఇంకో ఆ ప్రస్తావన తెస్తే వెంటనే దానికి కులం వద్దు, దానికి టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడడం, కాబట్టి ఇది సరైనది కాదు. కాబట్టి మీరు వాస్తవాలు చెప్పండి, నిజాలు చెప్పి ఒప్పించండి తప్ప ఇట్లా మాట్లాడడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే ఇక్కడ ఇన్ని రోజులుగా గొడవ అవుతా ఉంటే, దాదాపు నెలన్నరగా సుమారుగా ఇంత ఆందోళన, తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే చంపేశాం పోని క్యాజువల్గా చెప్పేసినట్లుగా ఆ తల్లి వాపోతుంటే, ఎస్పీ గారు ఇవాళ ఆదేశాలు వీళ్ళు వైసీపీ వాళ్ళు వెళ్ళి వినతిపత్రం ఇచ్చిన తర్వాత విచారణకు ఆదేశాలు ఇచ్చారంట. అంటే ఇప్పుడు నిజంగానే
ఆయన అసలు చనిపోలేదని ఏమన్నా చెప్తారా, లేకపోతే నిజంగా మిస్ అయ్యారు అదృశ్యం అయిపోయారని చెప్తారా, అసలు మాకు సంబంధం లేదని చెప్తారా, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి సిద్ధపడతారా లేదా? అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదా, బాధితుల మీద ఎదురు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద పెట్టకుండా ఉంటే అదే 10,000 అనుకోవాలా? ఏంటి అసలు ఈ వ్యవస్థ ఎందుకు ఇంత క్రూరంగా మారిందంటారు? ఇందాక కాసు మహేష్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఒక అతను పోలీసులు బాధపడలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంటే వాళ్ళు వెళ్ళి ఆసుపత్రిలో చేర్చడం ఇవన్నీ జరిగినాయి కదా. ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. నిన్న ఎక్కడో ఒక లాయర్ గారు చెప్తున్నారు, కౌతాళంలో అనే కర్నూలు జిల్లాలో కూడా ఇట్లాగే ఒక మహిళ లాకప్ డెత్కి గురైందో లేకపోతే లాకప్ హింసకు గురైందో ఆయన చెప్తున్నారు. ఇట్లా మరి అది కరెక్టో కాదో నాకు తెలియదు, బట్ ఇట్లాంటి సమాచారం అనేక చోట్ల నుంచి వస్తూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతోంది? కేవలం ఈ రెడ్ బుక్ కూడా మొదలైన కాడి నుంచి పోలీసులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా? చట్టం ఇవేమీ పట్టించుకోవట్లేదంటారా? వ్యవస్థలకు అకౌంటబిలిటీ పోయిన తర్వాత వచ్చే సమస్యలు. మీకు అకౌంటబిలిటీ ఉంటుంది, వ్యవస్థకి ప్రజల పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ ఉండాలి. ఇన్స్టిట్యూషన్స్ అకౌంటబిలిటీ కోల్పోతే వచ్చే సమస్య కాదు ఇది. ఇప్పుడు మీడియాలో వార్త వచ్చి లేదా ఒక రాజకీయ పార్టీ గట్టిగా డిమాండ్ చేసిన తర్వాత విచారణకు ఆదేశించడం ఏంటి? ఆ తల్లిలో వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టూపోయినప్పుడు స్వాంతన చేస్తూ మీకేం భయపడాల్సిన అవసరం లేదు, విచారిస్తాం, తప్పు చేస్తే చర్య తీసుకుంటామని చెప్పాల్సిన వాళ్ళు వారు వెళ్ళినప్పుడు చెప్పలేదు. ఎప్పుడు వెళ్ళి చెప్తున్నారు? రాంబాబు గారు బయటకు వచ్చి మాట్లాడడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం, సాక్షి లాంటి మీడియా ఛానల్స్ లో మిగతా చాలా న్యూట్రల్ గా ఉండే మీడియా ఛానల్ అన్ని కూడా ప్రముఖంగా ఈ వార్త వచ్చిన తర్వాత స్పందిస్తారు. అంటే వార్త రాకుండా ఉంటే వదిలేస్తారు. అది కదా అకౌంటబిలిటీ అన్నది. కాబట్టి ఎప్పుడు వ్యవస్థ మీద విశ్వాసం పోతుందంటే ఇండిపెండెంట్ గా పనిచేయాలి. కనీసం స్టార్టింగ్ లో ఈ విమర్శలు వచ్చినప్పుడే వాళ్ళ మదర్ వచ్చి మాట్లాడినప్పుడే మీరేం భయపడద్దని, విచారిస్తాం, తప్పు చేస్తుంటే మా వాళ్ళు వదలమని ఒక మాట అని ఉంటే విచారించుంటే ఈ డౌట్లు వచ్చుండవు. కాబట్టి ఒక రాజకీయ పార్టీ ఒక డిమాండ్ చేసిన తర్వాత సమాజంలో పెద్ద ఇష్యూగా మారిన తర్వాత విచారణకు ఆదేశించడం అంటే ప్రజలలోనే అంటే ఒత్తిడి, అంటే ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి విచారణ, లేకపోతే లేదా. ఇది అకౌంటబిలిటీ కోల్పోతే మీరు ఏం చేసినా కూడా ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు అనేది ప్రభుత్వం గుర్తించాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. మామూలుగా మనందరిలోనూ ఎంతో కొంత మానవత్వం ఉండాలి కదా, ఎందుకు అంత కరుడు కట్టిన వ్యవహారంగా పోలీసులో కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ఎందుకు మారుతారు అట్లా? వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఇలాంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకుంటాం, అది వేరే విషయం. కానీ ఇట్లా జరిగితే వాళ్ళు భరించగలుగుతారా? మరి అదే ఆవేదన మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు చట్టపరంగా తప్పు చేస్తుంటే చర్య తీసుకోండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, ఏమైనా చేయొచ్చు. కానీ ఇంత ఘోరంగా హింసకు పాల్పడటం ఏంటి? పోలీసులకి చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకునే అధికారం మీకు వ్యవస్థ ఇచ్చింది, చట్టాలు ఇచ్చినాయి, అవకాశాలు ఇచ్చినాయి. ఎవరికి లేని అవకాశం మీకు తుపాకు పట్టుకునే అధికారం, లాఠీలు పట్టుకునే అధికారం ఇచ్చారు. అన్ని ఎసులుబాటు మీకు ఉన్నప్పుడు చట్టపరంగా శిక్షించండి తప్పు చేస్తుంటే. అంతే తప్ప అనఫిషియల్ గా ఇట్లాంటి పరిస్థితులు వస్తే భయానక వాతావరణం వస్తుంది. కానీ భయానక వాతావరణం విచ్చలవిడితనం కూడా వస్తుంది. అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ భయపెట్టి ఎవరిని కంట్రోల్ చేయలేరు. తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు, కానీ భయపెట్టి కంట్రోల్ చేయడం ఒక సిస్టమ్ గా మార్చుకున్న తర్వాత భయం అని పోయి లేదా బయట కంపెనీలు అయిన తర్వాత రివర్స్ అటాక్ మొదలెట్టారు అనుకోండి, అరాచకం మొదలవుతుంది. మీకు చాలా రాష్ట్రాల్లో పోలీసులు కానీ వ్యవస్థలు కానీ ఎక్కువ జోక్యం చేసుకున్నప్పుడు రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రియాక్షన్స్ డెమోక్రసీగా ఉండదు. డెమోక్రటిక్ గా పోతే వర్కౌట్ కాలేదు కాబట్టి అన్డెమోక్రటిక్ గా పోతారు. కానీ ఎప్పుడు కూడా అణిచివేత చర్యలు కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ బియాండ్ లిమిట్స్ దాటారంటే ఈ రోజు వాళ్ళకి నొప్పి వెళ్ళొచ్చు, రేపు తెల్లారితో వాళ్ళ రియాక్షన్స్ కూడా అట్లే ఉంటే సొసైటీ ఒక అన్డెమోక్రటిక్ సిచ్యువేషన్, అన్ఆక్వర్డ్ సిచ్యువేషన్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ ఎవరు కంట్రోల్ చేయలేరు. మళ్ళీ కంట్రోల్ చేసిన మళ్ళీ మీరే కదా, పోలీసులే కదా. వ్యవస్థ మీద నమ్మకం పోతే ఇక్కడ పోలీస్ వ్యవస్థ మీ పరిధిలో ఉన్న చట్టాలు ఉపయోగించుకుని తప్పులను శిక్షించండి, చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. కానీ టైం పట్టచ్చు, అదే పరిష్కారం కదా. రైట్, మీరేమంటారు ఈ పరిస్థితి మీద? సార్, దీనంతటికీ కారణం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఆయన సపరేట్గా ఈయన రాజ్యాంగం రచించి ఈ వ్యవస్థని నడుపుతా ఉన్నాడు చూసారా, అది సపోర్ట్ చేస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ కేసులో తీసుకుంటే సార్, ఆ సిఐ గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు రౌడీ షీట్లు అనేవి కామన్గా పెట్టేస్తున్నారు సార్. ఎవరికన్నా చిన్న పొలిటికల్ కేసు ఉన్నా కానీ, ఒక 2 కేసులు ఉన్నా కానీ ఆ రౌడీ షీట్ పెట్టేస్తున్నారు. ఆ రౌడీ షీట్ పెట్టిన తర్వాత ప్రతి ఆదివారం వచ్చి కనపడాలి. ఈ సిఐ గురించి ఏం చెప్తా ఉన్నారంటే, అసలు రౌడీ షీటు పెట్టి ప్రతి ఆదివారం కనిపించిన ఈయనతో దెబ్బలు తినేసి వెళ్ళాలంట. ఈయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంట. ఈయనకి అంత ఎవరో ఒక డీజీ గారు మేనల్లుడు అంటే ఈయన, గతంలో ఒక డీజీ గారు మేనల్లుడు అంట. ఇది చూపించి ప్రతి ఒక్కరిని కొట్టడం అనేది ఇతని నైజం.
ఓహో. సార్ నేనేం అడుగుతా ఉన్నానంటే, ప్రజాస్వామ్యంలో ఇంత ఇష్యూ జరుగుతూ ఉంది, ప్రతి చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ గారు వచ్చి వీళ్ళని తిట్టడానికి భయంకరంగా ఆమె పదజాలం ఉపయోగిస్తుంది కదా. ఈ సంఘటనలో ఏమి జరిగిందనేది కనీసం ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను సార్. ఎందుకంటే ఇంత ఇష్యూ జరుగుతోంది, మనిషిని చంపేశారంటున్నారు, కానిస్టేబుల్స్ మధ్యలో అంబటరాంబాబు గారి ఫోటోలు కూడా విడుదల చేశారు, మధ్యలో ఏదో స్కూటర్ మధ్యలో పెట్టుకుని తీసుకెళ్లారని చెప్పి అని చెప్తా ఉన్నారు. బయట డబ్బులతో ఏదో చేసేద్దామని చెప్పి, సెటిల్మెంట్స్ చేద్దామని చెప్పి భయంకరంగా మాటలు వినపడతా ఉన్నాయి. అక్కడ శాసనసభ్యుడు కానీ, అక్కడ హోంమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, షాడో ముఖ్యమంత్రి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ప్రకటన చేసి ప్రజలలో ఉన్నటువంటి విషయాలను నివృత్తి చేయాల్సిన, అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కదా సార్. అంటే బాధ్యత లేదు, మేము చేసిందే చట్టం, మేము చేసిందే నిర్వాహకం అనుకుంటే ఇది ప్రజాస్వామ్యంలో బుద్ధి చెప్తారు సార్. పాయింట్ ఏంటంటే అరెస్ట్ చేయటం ఇవన్నీ మనం ఎవరు కాదని అతను తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం తీసుకెళ్లొచ్చు, కోర్టులో తీసుకెళ్తే కోర్టులు శిక్షలు వేస్తాయి. మీరెవరు సార్ శిక్షలు వేయడానికి? ఇదేమన్నా వేరే పరిపాలన నడుస్తూ ఉందా? మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో అదేమన్నా రాసుకున్నారేమో సార్ వీళ్ళు. అసలు ఈ రెడ్ బుక్ అనేది అసలు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే ఈయనెవరు సార్? ఈయన ఒక అంబేద్కర్ గారు ఫీల్ అయిపోతా రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేస్తా, ఇంకా అవ్వలేదు అని బెదిరించడం, ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఏమన్నా కరెక్టా సార్? అట్లాగే ఇప్పుడు ఈ కుర్రాడు ఇష్యూ ఉంది సార్. ఈ ఇష్యూలో ఇంతవరకు ఇంత జరుగుతూ ఉంది నిన్నటి నుంచి. ఏదన్నా ఒక విషయం చెప్పంగానే హోంమంత్రి గారు మైకుల ముందుకు వచ్చేస్తుంది. మైకుల ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో లేకపోతే ఇంకొకరిని తిట్టడానికో ఉపయోగించే భాష నీ బాధ్యత. నువ్వు ప్రమాణం చేసావు, చట్టం మీద ప్రమాణం చేసావు, చేసి నువ్వు ఈరోజు ఈ విషయం మీద కనీసం ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందా సార్? అదేమనంటే దానికి రాజకీయం ఏంటి సార్? దానికి రాజకీయం ఎందుకు తీసుకొస్తారు? కాపులు అంటే కాపుల కులంలో వాళ్ళు పుడితే రాజకీయంగా దాన్ని ఆపాదించడమేనా సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోటి కానీ కాపు గురించి మాట్లాడితే అప్పుడు తప్పు కాదని రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంబటరాంబాబు గారు మాట్లాడితే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా కాపుల గురించి మాట్లాడారు సార్? ఈ విషయంలో ఒక మనిషికి వచ్చినప్పుడు ప్రతి మనిషికి ప్రాథమిక హక్కులు ఉంటాయి సార్. ప్రతి తల్లిదండ్రులకి కూడా కడుపు కోత ఉంటుంది సార్. ఎవరికి జరిగినా అది తప్పే. అది ఆ తల్లిదండ్రులు ఒకవేళ అతని తప్పులు చేసి ఉండొచ్చు, తప్పు చేసి ఉండొచ్చు, కానీ తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరు తీసేస్తారు సార్? కాపులకు ఒకలాగా కడుపు కోతను, లేకపోతే ఇంకొకరికి ఒక కడుపు కోతలా ఉంటుంది సార్. వాళ్ళ తల్లిదండ్రులు సార్. ఈ రోజుకైనా సరే మేము డిమాండ్ చేసేది సార్, అసలు ఏం జరిగింది అనేది ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన చేసేటటువంటి పరిస్థితులు లేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు సార్? ఎందుకు ఈ ప్రభుత్వం, మీరు పరిపాలన ఎందుకు సార్? జనంలో రెస్పాన్స్ ఎట్లా ఉంది? వాళ్ళు ఏమన్నా అసంతృప్తి వ్యక్తం చేస్తారా? ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టు మీరు ఈ విధంగా కొనసాగితే, ఎందుకో కృష్ణలంక పోలీస్ స్టేషన్ బోర్డు తీసేశారంట. మరి ఎందుకు తీసేశారు ఈ రోజు? ఇందాక చెప్తా ఉన్నారు ఎవరు, ఈ సంఘటన అంతా జరిగింది సార్. ఈ ట్రీట్మెంట్స్ అన్ని జరగడానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఒక ఫ్లోర్ ఈ సిఐ వచ్చిన వాళ్ళని కొట్టడానికి ఉపయోగిస్తాడంట సార్. ఇంత దారుణంగా ఆయన కానీ లేదా ఇట్లా అరాచకాలు చేసేవాళ్ళు ఎవరికి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ఇట్లాగే వేధిస్తారా? సొంత తప్పు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ సమస్య వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగా కూడా సార్ ఇది దేవుడు చట్టం ఇచ్చేసిన రోజున ఇతను కనుక ఇప్పుడు జరిగినవన్నీ కూడా మనం భావిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా జరిగితే ఇతను తీసుకెళ్లి కేసు పెట్టి ఇతను శిక్ష చేసి జైల్లో పెట్టి యావజ్జీవ కారాగారం వేసినప్పుడు ఇతను గుర్తొస్తుంది సార్. అది అంతే. అంటే మిగతా కోయంబత్తూరులోనూ తమిళనాడులో ఇట్లాంటి కేసులోనే 9 మందికి పోలీసులకి అప్పుడు కోర్టు ఉరిశిక్ష వేసినంత సార్. ఇదివరకు ఇలాంటి సంఘటనలు జరిగితే సార్ ప్రభుత్వాలు ఉనికే సార్. చెన్నారెడ్డి గారి టైంలో కూడా ఒక ముస్లిం యువత ఒక ఇష్యూ వస్తే, రమీజాబీ ఇష్యూ వస్తే భయపడిపోయారు సార్. గవర్నమెంట్ భయపడిపోయారు సార్. ఒక జవాబుదారు అపోజిషన్ లో ఉండి ఇది చేసినప్పుడు భయపడిపోయేవాళ్ళు సార్. ప్రభుత్వంలో చెడ్డ పేరు వస్తే రాజీనామా చేసేసేవాళ్ళు అప్పటికప్పుడు. కనీసం ఇప్పుడు కన్నా కానీ కేరళలో మురళీధరన్ అతని పేరు ఏదో ఉంది, ఒక మాజీ సైనికోద్యోగి మాజీ సైనికుడు.
అతను ఈ కేసులో లాకప్ డెత్ జరిగితే కరుణాకరన్ ఉద్యోగం సీఎం పోస్ట్ పోయింది. కానీ ఇప్పుడు కనీసం నా పేర్లు correct గా మన చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు సార్. కనీసం పరిపాలనా విధానంలో ప్రజలు దగ్గర ఒక ఇబ్బంది వచ్చినప్పుడు అసలు సమాధానం చెప్పాలి కదా సార్. ఈ విధంగా జరిగింది, లేదు మేము విచారిస్తున్నాం, లేకపోతే ఈ విధంగా కనీసం వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాం, ఈ విధంగా జరిగింది. ఒకవేళ సిఐ ఏమి దీనికి అతిథుడు ఏం కాదు కదా సార్. ఒకవేళ సిఐ తప్పు చేసినా మేము చర్యలు తీసుకుంటాం అని ఒక మాట ఎందుకు ప్రభుత్వం మాట్లాడలేకపోతాం సార్? రైట్.